ఇక ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ప్రధాన పత్రికా మిత్రులకు, శాటిలైట్ ఛానళ్ల వారికి, అట్లానే డిజిటల్ మీడియాకి, అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా. మన ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలుంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం. ఎందుకంటే మిగతా 3 స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది. మిగతా 3 స్తంభాల యొక్క జవాబుదారీతనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం, అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది. మీరేదో జాగృతోళ్ళు ధర్నా పెట్టినరు, యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు, మేము లైవ్ ఇచ్చినాం, ఒక 2 హెడ్లైన్స్ కొట్టినాం, అయిపోయింది అని అనుకోకండి దయచేసి. మీది చాలా పెద్ద బాధ్యత. మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు, చరిత్రను మీరు రికార్డు చేస్తున్నారు. ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డు చేయాలి. ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను, మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది. దయచేసి న్యాయం పక్షాన నిలబడండి. ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది అనుకోవద్దు. నిజాలు ప్రచారం చేయాలి. నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను, బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను. ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం, మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం. ఏమైతుందిలే, కవితక్క కూసుంటది నిరాహార దీక్షకు, నాకేంది, నేను టీవీలో చూస్తా, నేను ఫోన్లో చూస్తా, మా ఊర్లో బాయికాడు ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బాయికాడ, పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడైనా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, నాయకులు మీటింగ్ పెట్టి బీసీ హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే 1 గంట, 1 రోజు నాది కాదు, నా బీసీ బిడ్డలది అనుకోని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు.